నేనేం పాపం చేశాన్రా? కష్టాలన్నీ కంబైన్డ్గా నాపై ఇలా అటాక్ చేస్తున్నాయి. ఈ మాటలిప్పుడు పూజా హెగ్డేకు బాగా సూట్ అవుతాయి. షూటింగ్ మొదలైన సినిమాల్లోంచి తీసేస్తున్నారు. సైన్ చేసిన సినిమాలేమో సడన్గా ఆగిపోతున్నాయి. పూజా కెరియర్ ఇక ఎండ్ అయినట్లేనా? ఈ సంకేతాలన్నీ అవే సూచిస్తున్నాయా? అసలు బుట్టబొమ్మ కెరియర్ మళ్ళీ గాడిన పడుతుందా? పాపం పూజా హెగ్డే. ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఈ మాట తప్ప మరొకటి అనట్లేదు అభిమానులు. ఎందుకు అంటారా? 2 ఏళ్ల కిందటి వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్తో అనుకున్న గాంజా శంకర్ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో పూజా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో ప్లాన్ చేసిన గాంజా శంకర్ బడ్జెట్ ఇష్యూస్తో ప్రస్తుతానికి ఆపేశారు. గతంలోనూ పూజా హెగ్డేకి ఇలాంటి షాక్లు బాగానే తగిలాయి. గుంటూరు కారంలో 2 షెడ్యూల్స్ అయ్యాక పూజ తప్పుకున్నారు. లేదంటే ఓ మై బేబీ అంటూ శ్రీలీల ప్లేస్లో హాయిగా మహేష్ బాబుతో డ్యూయెట్లు పాడుకునేవారు పూజ. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రకటించిన జనగణమన సైతం ఓ షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. అది పూజా కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపించింది. 2022 నుంచే పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్లు అదే ఏడాది వచ్చాయి. 2023లోనూ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఫ్లాప్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో పూజా హెగ్డే కెరీర్ గాడిన పడాలి అంటే మాత్రం ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే.